యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు బ్లాక్ ఫ్రైడే, నాకు తెలిసి ఈరోజు 28th ఆఫ్ నవంబర్. సెకండ్న అయిపోతాయి, ఫస్ట్న సాటర్డే అందుకని చెప్పేసి, ఫస్ట్న సండే అందుకని చెప్పేసి ఈరోజే వెళ్తున్నాము. లెగో స్టోర్కి వెళ్ళి, నాకు జీ వ్యాగన్ అంటే చాలా ఇష్టము. ముందేమో అక్కడ జీ వ్యాగన్ది ఒకటి బొమ్మ చూసుకొని కొనుక్కోవాలి. అండ్ హరిబో అని క్యాండీస్ ఉంటాయి, అవి కూడా వెళ్ళి చూసుకొని కొనుక్కోవాలి. సో అదన్నమాట ఈరోజు వీడియో. నేనైతే ఇప్పుడు ఇంటి పక్కనే పెన్నీ అని చెప్పి ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక కోలా తీసుకొని, కోలా ఇన్ ద సెన్స్ కోలా తీసుకొని, నా దగ్గర పీఫండ్ చేయడానికి కొన్ని బాటిల్స్ ఉన్నాయి, అవి ఇచ్చేసి ఒక క్విక్ ఓవర్వ్యూ అయితే ఇస్తాను మీకు, సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం తాగేసిన టిన్ క్యాన్స్కి 25 రూపీస్ వస్తాయి, అంటే 25 సెంట్స్. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20 రూపీస్ వస్తాయి అనుకుంటా, నాట్ ష్యూర్. అవి మనం కొనేటప్పుడే వీళ్ళు తీసుకుంటారు మన దగ్గర ఎక్స్ట్రా. అవి రిటర్న్ చేసినప్పుడు మనకి అవి అయితే ఇస్తారు. సో ఒకవేళ ఇక్కడికి ఇంకా ఎవరు లేకపోతే అండ్ కెమెరా పెట్టడానికి ఏమైనా ప్లేస్ ఉంటే నేను మీకు చూపిస్తాను. సో యా, సో ఇదే అన్నమాట. ఇందులోనే మనము ఇక్కడ బాటిల్స్ అయినా క్యాన్స్ అయినా ఏదైనా ఒకటి వేసేస్తే మనీ వస్తాయి. సో ఇలాగన్నమాట, ఇలా వేసేస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఇలా వేస్తూనే ఉండాలి, మన దగ్గర ఎన్ని అయితే ఉంటాయో. ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. నా దగ్గర ఉన్నవన్నీ వాటర్ బాటిల్సే కాబట్టి అన్నిటికీ 25 రూపీస్ వస్తాయి. సో నా దగ్గర ఉన్న వాటికైతే మొత్తం €2.40 వచ్చింది. రీఫండ్ బోన్ అని కొడితే ఒక రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ని తీసుకెళ్ళి లోపల ఇచ్చేస్తే సూపర్ మార్కెట్లో వాళ్ళు మనకి క్యాష్ ఇచ్చేస్తారు, లేదా మనం ఇంకేమైనా కొనుక్కున్నా కానీ అవి ఇచ్చేస్తారు. సో ఇదంతా వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. ఇదంతా చాక్లెట్ సెక్షన్, ఇదంతా బ్రెడ్ సెక్షన్, అండ్ ఇక్కడ ఆల్కహాల్ సెక్షన్. ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనే ఆల్కహాల్ కూడా అమ్ముతారు. యాజ్ యూ ఆల్ కెన్ సీ, ఇది బకాడి రమ్, ప్రైస్ వచ్చేసి 14.49 అంట. అండ్ ఏగర్ మిస్టర్ అనమాట, ఫేమస్, మీ అందరికీ తెలుసు. ప్రైస్ 14.49, సేమ్ 1200 or 1300. 700 ml, ఫుల్ బాటిల్ కాదు, 1 లీటర్ కాదు. అండ్ అబ్సల్యూట్ వోడ్కా 10 euros అంట, హాఫ్ లీటర్ అంటే 900. ఇంకేమున్నాయి ఇక్కడ, జిమ్ బీమ్ ఉంది, యాజ్ యూ ఆల్ కెన్ సీ. జిమ్ బీమ్ వచ్చేసి 16 euros అంటే అప్రాక్సిమేట్లీ 1200 or 1300 ఉంటుంది. సో ఇదంతా ఆల్కహాల్ సెక్షన్. ఇంకా ప్రీమియం ఆల్కహాల్ ఉంటాయి కానీ ఈ స్టోర్లో లేవు, ఇది కొంచెం చిన్నది. ఇదంతా వైన్ అండ్ షాంపెయిన్ సెక్షన్. సో ఇదంతా డ్రింక్ సెక్షన్. నేను వచ్చింది వాటర్ కొనుక్కోవడానికి. కోలా చూసాను, లేవు. చిన్న వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్ళిపోదాం. ఇంకా ఇదంతా బియర్స్, అండ్ ఇదంతా కూడా బియర్స్ అన్నమాట. సో యా, బిల్ చేయించుకొని బయటికి వెళ్ళి మాట్లాడదాం. సో ఇప్పుడే అయితే అయిపోయింది, వెళ్ళి వచ్చేసిన. మధ్యలో వచ్చి నో ఫిల్మింగ్ అన్నాడు. సో ఏవైతే తీసానో అవి వరకు అయితే చూపిస్తాను. అండ్ ప్రజెంట్ టైం అయితే వాళ్ళకి 7:49 అవుతుంది. అండ్ ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాము. అండ్ బస్లో నుండి పైనుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూపిస్తాను. అండ్ నా ఫస్ట్ వీడియో క్యానబిస్ మీద మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి. కొంతమంది ఫస్ట్ వీడియో క్యానబిస్ మీద ఎందుకు చేసావు, అక్కడ ఎంత లీగల్ అయితే అలా చేసేస్తావా అనేసి చాలామంది అయితే చెప్పారు నాకు. ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ మై యూట్యూబ్ ఛానల్. నేను అందరూ వీసా గురించి వీడియోలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వీసా ఎట్లా చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి
వీడియోస్ చేయను, ఎందుకంటే ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుంటే ఇక్కడికి వచ్చి సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టం. నేను నా వీసా ప్రాసెసింగ్ అంతా మా అన్నయ్య హెల్ప్తోని ఖుద్సే చేసుకున్నదే. నేను ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చేసి నేనైతే చేసుకోలేదు. ఏమేమి ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఏది ఎట్లా రాసుకోవాలి, యూనివర్సిటీ అప్లికేషన్ కూడా నేను ఖుద్సే పెట్టుకున్నదే. ఏది నేను ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎట్లా పోయా, ఇది ఎలా చేయాలి సార్, ఇది ఎలాగా అని చెప్పి ఎవరిని అడగలేదు. సో అందుకని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టాలి అనుకునేది నేను, ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ డూ షేర్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ది కంటెంట్ జస్ట్ డోంట్ వాచ్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలామంది అఫెండ్ అవుతారు వీడికి ఎందుకు ఇంత అని చెప్పేసి, బట్ యా దట్స్ హౌ ఇట్ ఈస్ విత్ మీ. నేను బయట కూడా అంతే ఉంటా, బయట ఒకలాగా యూట్యూబ్లో ఒకలాగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ సపోర్టింగ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. సో యా, సో ఇంకా వెళ్ళి బస్ ఇంకా ఒక 2 minutesలో ఉంది, వెళ్ళి బస్ ఎక్కేసి బస్సులో నుండి నాకు తెలిసి మోస్ట్లీ ఫస్ట్లో గ్లాస్ సీట్ దొరికితే బాగుండు, ఎందుకంటే డబల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి. అలాగా చూపిస్తాను అండి, అలాగుంటాయన్నమాట. ఫ్రంట్ అంతా గ్లాస్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఫ్రంట్ సీట్ దొరికితే బాగుండు. టైం ల్యాప్స్ అయినా లేదా ఏదైనా ఒకటి పెడతాను. క్రిస్మస్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అంతే, వెళ్ళి బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే బస్ దిగి అయితే లెగో స్టోర్కి వెళ్తున్నాము. ఇక్కడ ఎదురుంగే ఉంటుంది, లైట్స్ అన్నీ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయి అనేది. సో లెగో స్టోర్ లోపలికి వెళ్ళి లోపల చూపిస్తాను. ఇప్పుడే లెగో స్టోర్కి అయితే వచ్చాము, ఇవి కొందామని చెప్పి. వెనకాల ఉన్నది జీ వ్యాగన్ అండ్ ఇది S63. ఇక్కడ ఉన్నాయి ఈ రెండు, అండ్ దీని ప్రైస్ వచ్చేసి €50 అంట. కొందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. నాకు జీ వ్యాగన్ అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి ఇప్పుడే నేనైతే పైకి వెళ్తున్నాను. పైన చూద్దాం ఏమున్నాయి అనేది. కింద నాకు తెలిసి అన్ని అబ్బాయిలకు అనుకుంటా, పైన అమ్మాయిలకి అనుకుంటున్నాను, నాట్ ష్యూర్. బట్ ఇక్కడైతే హ్యారీ పోటర్ ఉన్నాయి. ఏ నైస్. ఇక్కడ ఒక చిన్న కార్ ఉంది, అంబాసిడర్ లాంటిది, ఐ లవ్ బర్లిన్ అని చెప్పేసి. చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ వీళ్ళందరూ రెడీ చేస్తున్నారు కూడా, వాళ్ళకి ఏమేమి కావాలనేది. సో చూద్దాం ఇంకా ఏమున్నాయనేది. కిందకి పైనే, కాకపోతే కింద అన్నమాట. ఇక్కడ హ్యారీ పోటర్ ఉన్నాయి, ఇవన్నీ హ్యారీ పోటర్ కలెక్షన్ అన్నమాట. ఇది హ్యారీ పోటర్ లెగో అంట, 16+. ఇది ప్రైస్ చూడొచ్చు, €449. 449 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 40,000 లేదా 38,000 to 40,000 ఉంటుంది. అండ్ ఇది హ్యారీ పోటర్ క్యాజిల్ అన్నమాట. ఇది 469 అంట. 416 అంటే 42,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా. నాకు తెలియదు, ఒకవేళ ప్రైస్ ఇంకా రాంగ్ అవుతే నేను ఎక్కడన్నా పెట్టేస్తాను. అండ్ యా, ఇవన్నీ ఏంటనేది నాకు తెలియదు, స్పేస్కి సంబంధించినవి. అండ్ ఇవన్నీ డిస్నీవి. యా, ఇది చూడొచ్చు, లయన్ కింగ్వి. ఇవన్నీ ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్, ఇలా ఇస్తారు. అన్నీ అసెంబుల్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి €129 అంట. అండ్ ఇవి నాసావి, ఇది కూడా నాసాదే కింద ఉన్నది. ఓ నైస్. ఫోర్డ్ GT కూడా ఉంది. ఎంత ప్రైస్? €120 ఉంది. ఇది చూడొచ్చు దీని బాక్స్ అయితే. అండ్ నైస్,
జీ వ్యాగన్ ఉంది, €250. ఓన్లీ జీ వ్యాగన్, అది G500ది. చాలా బాగుంది. 2800 పీసెస్ అంట, చూడొచ్చు. అండ్ కవాసాకి H2R కూడా ఉంది. యాజ్ యూ ఆల్ కెన్ సీ ప్రైస్ వచ్చేసి €80. అండ్ యా, పోర్ష్ GT4 కూడా ఉంది ఇందులోని. అండ్ మెక్లరెన్ P1 కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి సేమ్ 449. కింద ఉన్నట్టే బ్యాట్మెన్ కార్ లాగా. కింద ఉన్న వాటన్నిటికీ ఇవి పెద్ద వర్షన్స్ అనుకుంటా. యా, అక్కడ చూడొచ్చు మర్సిడెస్ వాళ్ళకి కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ అంతా ఇది తక్కువే, €219 ఇది. సో యా, అండ్ ఇటు సైడ్ అయితే మనకి ఏం కావాలంటే అవి పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసుకొని మనమే బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలర్స్ అన్నమాట. ఏమేమి కలర్ ఎన్నెన్ని కావాలని చెప్పి మనం అన్నీ పిక్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు. అక్కడ రాసింది పిక్ అండ్ బిల్డ్ అనేసి. మనకి ఏం కావాలంటే అది బిల్డ్ చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడే మేమైతే లెగో నుండి బయటకు వచ్చాము. ఒక చిన్నవి 2 అయితే కొన్నాము. 30% ఆఫ్ ఉంటుంటే లెగో మీద. అండ్ ఇక్కడైతే చిన్న చాక్లెట్ షాప్ ఉంటే దానికి వెళ్తున్నాము. లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ, చూడండి మీరు. ఈ స్ట్రీట్ అంతా ఇలాగే ఉంటుంది లైటింగ్. అక్కడెక్కడో ముందు నుండి ఇలా ఇదంతా స్ట్రీట్ లైటింగ్ చూడొచ్చు మీరు. సో ఇప్పుడే చాక్లెట్ స్టోర్ లోపలికి కూడా ఎంటర్ అయ్యాము. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ అన్నమాట. ఇవి కోలా క్యాండీస్ అండ్ ఇవి వాటర్ మిలాన్వి. ఇలాగా చాలా ఉన్నాయి కింద కూడా. ఇవి ఐస్ టీ చాక్లెట్స్ అన్నమాట. ఇవి ఎగ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్న చాక్లెట్స్. సో ఇంకా అలాగా ఉంటాయి, చూసి కొనుక్కోవాలి. ఇది ఒక్క బాక్స్ వచ్చేసి €8 అంట, ఆల్మోస్ట్ 700 అంట ఇది ఒక్క బాక్స్, ఈ బాక్స్. సో అండ్ ఇక్కడ హ్యారీ పోటర్ ఉన్నాయి, హ్యారీ పోటర్, హరిబో. అండ్ ఇక్కడ చిన్న క్రిస్మస్ డెకరేషన్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి. అండ్ పాపే అనుకుంటా, నాకు గుర్తులేదు, నేను చిన్నప్పుడు చూస్తుండే. పిక్ అండ్ పార్టీ అంట, హరిబో. ఇవి కూడా €10 ఉన్నాయి. ఈ ప్యాకెట్ మొత్తం €10 అంట. సో ఇక్కడ చూడొచ్చు బార్లిన్ అని రాసేసింది. బార్లిన్ చేశారు. సో ఇదంతా క్యాండీ స్టోర్ అన్నమాట. ఇప్పుడు అందరూ చిన్నపిల్లల కోసమే కొంటారు క్యాండీస్. అందరి చేతిలో ఆల్మోస్ట్ లెగోసే ఉన్నాయి చిన్నపిల్లల కోసం. టెడ్డీ బేర్స్ కూడా అన్నమాట. అందరు చిన్నపిల్లల కోసం వస్తే మేమేమో నా కోసం, మేము తినడానికి కోసం అని చెప్పి వచ్చాము. చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగో బ్లాక్ ఫ్రైడే సేల్ అండ్ థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్కి అన్నిటికీ అవుతున్నాయని చెప్పి కొందామనేసి వచ్చాం. ఇవన్నీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్. సో యా, స్టోర్ అయితే ఇలా ఉంది. ఇవి గోల్డ్ బెరన్ అని చెప్పి చాలా బాగుంటాయి. ఇవి చిన్నవి ప్యాకెట్స్, ఇన్స్టంట్ ఎనర్జీ వస్తాయి ఇవి తింటే మాత్రం పక్కా. సో యా, మిగిలింది బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే ఒక మాల్కి అయితే వచ్చాము. యాజ్ యూ ఆల్ కెన్ సీ ఇక్కడ పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇది లూయి విటాన్, అది క్రిస్టియన్ డియోర్ అక్కడ ఉంది. కడావే మాల్ అంటారు దీన్ని. బర్లిన్లో కుర్పుస్టాండంలో ఉంది. ఇది క్రిస్టియన్ డియోర్. అండ్ అక్కడ బల్గారీ ఉంది. అండ్ షనల్ ఉంది ఇక్కడ ముందున. షనల్ అండ్ ఫెండీ కూడా ఉంది. ఇంకేమున్నా చూడాలి ఇంకా ఏమున్నాయి ఇక్కడ అనేది. గెస్ కూడా ఉంది.
అక్కడ ప్రాడా ఉంది నాకు స్ట్రైట్గా. అన్నీ సేల్లో అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. నాట్ షూర్ సేల్ ఎన్ని డేస్ ఉంటుంది అనేది. అండ్ యా ఇది ప్రాడా. అండ్ ఇక్కడ గూచి ఉంది నా లెఫ్ట్లోనే. ఏదో కొనడానికని వచ్చి దేనికోసం వచ్చి తిరుగుతున్నాము. ఇక్కడ షనల్వి కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి. అంతా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్ అంతా క్రిస్మస్ కాబట్టి అంతా క్రిస్మస్ థీమ్లో ఉంది మాల్ అంతా. యాజ్ యూ కెన్ సీ సెయింట్ లారెంట్ కూడా ఉంది. ఫేమస్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ అండ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. యాజ్ యూ కెన్ సీ బెలెన్సియాగా కూడా ఉంది ఇక్కడ. వర్సాచే. ఇదే ఎంట్రన్స్. ఇట్లుండే వచ్చాము, మళ్ళీ ఇట్నుండే వెళ్తున్నాను నేను. ఇదే వర్సాచే. అండ్ ఇది వాలంటీనో. సో యా, జస్ట్ ఒక లెగో కొన్నాను అండ్ హరిబోస్ కూడా కొన్నాను. బ్యాగ్లో ఉన్నాయి. సో ఈరోజు ఏమేమి కొన్నాము అనేది ఇంటికెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫేస్ కేర్కి అండ్ హెయిర్ కేర్ గురించి చిన్నవి సీరమ్స్ అండ్ ఫేస్ వాషెస్ కొందామని చెప్పేసి వచ్చాము. కాకపోతే ఇక్కడ అన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఎక్కడ అనేది దొరకట్లేదు. క్లినిక్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంటుంది, దానికోసం అని వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. వీళ్ళని అడిగితే ఇలాగే స్ట్రైట్గా వెళ్తే ఉంటుందని చెప్పారు. బట్ ఏమో చూడాలి ఎక్కడుందో. ఆల్మోస్ట్ ఒక 5 minutes నుండి అయితే తిరుగుతున్నాను. దొరికిందా? యా, దొరికేసింది. సో ఇప్పుడే ఫైనల్గా మాల్లో నుండి అయితే బయటకు వచ్చాను. అండ్ ఇప్పుడు ఊబాన్ స్టేషన్లోకి వెళ్తున్నాను. ఊబాన్ ఇన్ ద సెన్స్ సబ్వే స్టేషన్. ఫక్ మ్యాన్, 911 GT3 వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఊబాన్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి ఫుడ్ తినడానికి వెళ్దాము అని అనుకుంటున్నాను కాదు, ఫుడ్ తినడానికే వెళ్తున్నాను. సో యా, ట్రైన్ ఎక్కి దిగిన తర్వాత మిగిలిన వీడియో కంటిన్యూ చేస్తాను. సో నేనైతే ఇప్పుడే ఫుడ్ అయితే తెచ్చుకున్నాను. ఒక చికెన్ డోనర్ తెచ్చుకున్నాను అండ్ ఇంకోటి ష్రింప్ సాలడ్ తెచ్చుకున్నాను. ష్రింప్ ఫ్రైడ్ సాలడ్ అనుకుంటా. సో చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి చికెన్ డోనర్ కబాబ్ అంటారు. ఇదంతా బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ లోపల చికెన్ పెట్టేసి పైనుండి ఆనియన్, క్యాబేజ్, మిగిలిన సాలడ్స్ అన్నీ పెట్టేసి ఇస్తారు. మన షవర్మాలో చికెన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ష్రింప్ అండ్ బ్రెడ్ అండ్ టొమాటో, క్యాప్సికమ్ అన్నీ కలిపేసి ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడ నుండి వ్యూ అయితే చూడొచ్చు మీరు. సో ఇదన్నమాట ఇక్కడ నుండి పైనుండి వ్యూ. అండ్ సైడ్లో కూడా ఇది. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. నేనైతే ఇంటికి వెళ్ళేసి చూస్తాను, ఒకవేళ ఏమేమి కొన్నాను అనేది చూపించడానికి ఓపిక ఉంటే. ఒకవేళ లేదు అంటే మాత్రం ఎలాగో బ్లాక్ ఫ్రైడే సేల్ వీడియో అయితే తప్పకుండా పెడతాను. నాకు తెలిసి ఆ వీడియో మోస్ట్ ప్రాబబ్లీ దీని తర్వాత వస్తుంది, ఎందుకంటే నేను రేపు ఇంకొకసారి వెళ్తాను అవుట్లెట్కి. సో టైం వచ్చేసి 9 అవుతుంది, యాజ్ యూ ఆల్ కెన్ సీ 9. అండ్ టుడేస్ డేట్ ఈస్ 29th November, ఫ్రైడే. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో సండే లేదా మండే మార్నింగ్ రోల్ అయిపోద్ది. హోప్ఫుల్లీ, మోస్ట్ ప్రాబబ్లీ ఎడిటింగ్ అంతా చేసేస్తాను నేను, ఎందుకంటే 2 days నాకు హాలిడేసే. సో ఒకవేళ ఈ వీడియోలో నేను ఇంకా ఏమన్నా పెట్టలేదు ఈరోజు ఏమేమి కొన్నాను అంటే, నేనైతే డెఫినెట్లీ బ్లాక్ ఫ్రైడే సేల్ రోజు సేల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి కొన్నాను అనేది ఒక వీడియో పెడతాను, అవుట్లెట్ వీడియో. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ వీడియోలోనే నేను ఇక్కడ ఈరోజు ఏమేమి కొన్నాను, అన్ని మాల్స్ తిరిగి అనేది కూడా హోప్ఫుల్లీ మోస్ట్ ప్రాబబ్లీ అందులోనే పెట్టేస్తాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Hope you all liked it.
ఒకవేళ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.